రైట్ తెలంగాణ భవన్లో ఖమ్మం మహబూబాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సమావేశానికి నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు డుమ్మా కొట్టారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా తెల్లం వెంకట్రావు కలిశారు. తెలంగాణ భవన్లో ఖమ్మం మహబూబాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, తెలంగాణ భవన్లో ఖమ్మం మహబూబాబాద్ రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. సమావేశం కేసీఆర్ హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశానికి నామా నాగేశ్వరరావు, అదేవిధంగా మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా హాజరయ్యారు. అయితే ఖమ్మం సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన రాలేదు. నిన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో తన కుటుంబ సభ్యులతో కూడా కలిశారు. ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు పార్టీ మారడం ఖాయమైనటువంటి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్న తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ చిట్చాటుగా తాను భద్రాచలం అభివృద్ధి కోసమే కలిశారని చెప్తున్నప్పటికీ ఈ రోజు మాత్రం ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ గా వస్తుంది. దీన్ని బట్టి ఆయన ఈ సమావేశానికి హాజరు కాకపోవడం అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ చేరబోతున్నట్టే అనేటువంటి ప్రచారం అయితే ఊపందుకుంది. కొత్తగా చూసినట్లయితే ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ లో చేరారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొదటగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంచడిగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీలో అంత పార్టీ చేరారు. ఆ తర్వాత పొంగులేటితో పాటు కాంగ్రెస్ వెళ్ళారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన టికెట్ ఇవ్వలేదు. అక్కడ పోలింగ్ వీరయ్యకి టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంటనే మన పార్టీ బీఆర్ఎస్ చేరారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ తెల్లం వెంకట్రావుకు టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన భద్రాచలం నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలో అయితే మొదటి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడిగా తెల్లం వెంకట్రావు ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తెల్లం వెంకట్రావు పార్టీ మారుతారనే ఒక ప్రచారం అయితే చాలా రోజులుగా సాగుతున్న నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డిని కలవడం దానికి మరింత హాజ్యం పోసిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్ నేత పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ ఆయన కాంగ్రెస్లో చేరారు. అదేవిధంగా నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. అదేవిధంగా జైరాబాద్ ఎంపీ బీవీ పాటిల్ బీజేపీలో చేరారు. మొత్తంగా ఇప్పటి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం మాత్రం గులాబీ బాస్కు ఇబ్బందికరంగానే మారింది. కేసీఆర్ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ టైంలో పార్టీ నుంచి వలసలు వెళ్లడం మాత్రం పార్టీకి చాలా డ్యామేజ్గానే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్నారు. ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వస్తాను, మీ అందరి తరఫున పార్టీ కోసం ప్రచారం చేస్తానని భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం పార్టీ ముఖ్య నేతలకైతే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలామంది నేతలు మాత్రం బీజేపీ టచ్లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి వదనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ కూడా బీజేపీలోకి వెళ్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వరంగల్ జిల్లా కార్పొరేటర్లు దాదాపు 15 మంది కార్పొరేటర్లు ఈరోజు కాంగ్రెస్లో చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రామగుండం సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా గాంధీభవన్లో కాంగ్రెస్లో చేరారు. మొత్తంగా చూస్తే చాలా చోట్ల మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా మేయర్లు కావచ్చు, కార్పొరేటర్లు అంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందర మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది భారీ డ్యామేజ్ గానే చెప్పవచ్చు. డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. అందుకే ఆయన ప్రతిరోజు సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈరోజు మహబూబాబాద్ ఖమ్మం నేతలతో ఆయన సమావేశమయ్యారు. అదేవిధంగా రేపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు నేతలతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఎవరిని ఎంపిక చేయాలి, అభ్యర్థులను ఎవరిని ఖరారు చేయాలని దానిపై కూడా మాట్లాడబోతున్నారు. మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా ఖాళీ అయిన నేపథ్యంలో ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 11వ తారీఖు నాడు నామినేషన్లు పూర్తవుతాయి కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంటున్న నేపథ్యంలో దానిపైన కూడా కసరత్తు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్ర.